హలో ఆల్, అందరికీ నమస్కారం. ఇక్కడ నేను చేస్తున్నది ప్రమోషన్ కాదు, స్వయం కృషితో ఎదగాలి అనుకుని ఇలా చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ పెట్టుకొని ఉంటారు కదా, అలాంటి వారి కోసం ఇది. మేము రీసెంట్గా సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయనేసి హైదరాబాద్ నుంచి మా ఊరికి వెళ్తున్నాము. యాక్చువల్గా హైదరాబాద్ నుంచి మా విలేజ్కి 4 hours జర్నీ. మధ్యలో ఎక్కడైనా టిఫిన్ చేసి వెళ్దాం అనేసి ఇక్కడ ఆగామన్నట్టు. అయితే ఎప్పుడు హోటల్స్లో కాకుండా ఇట్లా ఓపెన్ ఏరియాలో తిందామని ఇక్కడ టిఫిన్ చేయడానికని ఆగాము. అయితే ఇక్కడ దోశ బాగుందని చెప్పి ఆర్డర్ ఇచ్చాము. ఆ దోశ చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది తిన్న తర్వాత. అసలు అందుకనే సరే చేద్దాం, ఒక వీడియో చేసి పెడదాం యూట్యూబ్లో అనేసి తీశాను. ఈ చూస్తున్నారు కదా, దోశలోకి ఇడ్లీ కారం చట్నీ, మధ్యలో ఆలు కుర్మా కూడా పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ దోశ కూడా సగం సగం కాల్చట్లేదు, బాగా క్రిస్పీగా కాలుస్తున్నారు అక్కడున్న అబ్బాయి. చూడండి, వేసినట్టుగా అమ్ముడుపోతున్నాయి, వెయిట్ చేస్తున్నారు కస్టమర్స్, అంత బాగుంది అక్కడ. ఇంకా ఇక్కడ వడ పూరి కూడా ఉంది. ఇంకా అర్లీ మార్నింగ్ మనం ఆయిల్ ఫుడ్ ఏం తిందాంలే అనేసి దోశ ఆర్డర్ ఇచ్చుకొని తిన్నామన్నట్టు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా తక్కువ, అన్ని టిఫిన్స్ 35 రూపీసే అంట. మేమైతే షాక్ అయ్యాము. హోటల్లో 120, 130, 170 అట్లా ఉంటుంది కదా, ఇక్కడైతే కడుపు నిండా తినొచ్చు. అయితే ఈ టిఫిన్ సెంటర్ ఎక్కడుందంటే మహబూబ్ నగర్ నుంచి ధర్మపూర్ వెళ్ళే మధ్యలో, ఇంకా ధర్మపూర్ యువతలకే. ఆ అబ్బాయిని అడిగితే ధర్మపూర్ అని చెప్పాడు. మహబూబ్ నగర్ నుంచి దేవరకద్రకు వెళ్ళే సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒక చెట్టు దగ్గర. ఎప్పుడైనా అక్కడ మహబూబ్ నగర్ నుంచి ఆ రూట్ వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుందని ఇది చేస్తున్నా. ఒకవేళ మీరు అక్కడ అటు సైడ్ వెళ్తే, జర్నీ చేస్తే ఈ టిఫిన్ సెంటర్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మా బావగారు అక్కడ డీటెయిల్స్ ఆ అబ్బాయి దగ్గర ఎప్పుడు పెట్టారు ఏంటి అని అన్ని డీటెయిల్స్ కనుక్కుంటున్నాడు. చూసారుగా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా ఇంట్రెస్ట్